ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ మాఘమాసం శుభాకాంక్షలు. ఈరోజు మాఘ శుద్ధ తదియ, త్రిలోచన గౌరీ వ్రతము ఈనాటి విశేషము. పూర్వము పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. ఇది ఒక యథార్థ సంఘటన. పూర్వం సౌరాష్ట్ర దేశంలో సుదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన కొంతమంది శిష్యులకి విద్యాభ్యాసం చేస్తూ జీవనాన్ని గడుపుకుంటున్నాడు. ఆయన యొక్క శిష్యుల్లో సుమిత్రుడు అనే ఒక శిష్యుడు ఉండేవాడు. అతను చాలా సదాచార సంపన్నుడు. ఒకరోజు గురువుగారు ఆ సుమిత్రుణ్ణి అడవికి సమిధల కోసం పంపించారు. అప్పుడు అక్కడే ఆడుకుంటున్న ఆ గురుదేవుల యొక్క పుత్రిక కూడా ఆ సుమిత్రుణ్ణి అనుసరించి అడవికి వెళ్ళింది. అడవిలోని ఆహ్లాద ప్రదేశంలో ఆమె సుమిత్రునికి తన కామవాంఛను తెలియచేస్తే సుమిత్రుడు అందుకు అంగీకరించక ఇది చాలా తప్పు, దురాచారము, నరకానికి వెళ్తామని చెప్పాడు. ఆమె ఎంత చెప్పినా వినిపించుకొనక తనను గనక కోరిక తీర్చకపోతే ఆమె ఆత్మహత్య చేసుకుంటానని శపిస్తానని బెదిరించింది. అప్పుడు వారిద్దరూ అక్కడే కొంతకాలం సుఖించి ఇంటికి మామూలుగా వెళ్ళారు. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ పుత్రికకు వివాహము చేశాడు. వివాహమైన కొద్ది కాలానికే ఆమె భర్త మరణించాడు. ఆమె భర్త మరణించినప్పుడు సుదేవుడు చాలా రోధిస్తూ ఉంటే అటు దారిలో వెళ్తున్న ఒక యోగీశ్వరుడు ఏంటని విషయం తెలుసుకుంటే ఆ బ్రాహ్మణుడు తన పుత్రికకు సంభవించిన దుఃఖాన్ని చెప్పగా ఆ యొక్క యోగీశ్వరుడు దివ్య దృష్టితో చూసి ఈమె పూర్వజన్మలో ఒక క్షత్రియ కాంత వివాహమైన భర్తతో సుఖించక విటుల మాట విని భర్తని వధించి ఆమె కూడా ఆత్మహత్య చేసుకొని మరణించింది, అందుకే ఆమెకి వైధవ్యం కలిగింది అని చెప్తాడు. అప్పుడు సుదేవుడు తన పుత్రిక యొక్క దుఃఖం తీరడానికి ఉపాయం అంటే ఈ త్రిలోచన గౌరీ వ్రతాన్ని ఆచరించమని చెప్తే ఆ బ్రాహ్మణుడు తన పుత్రిక చేత ఆ వ్రతాన్ని ఆచరింపచేశాడు. అప్పుడు ఆమె భర్త తిరిగి పునరుజ్జీవితుడు అయ్యాడు. ఆమె తర్వాత తన భర్తతో ఇహపర సౌఖ్యాల్ని అనుభవించింది. ఈ యొక్క కథని పార్వతీదేవికి పరమేశ్వరుడే స్వయంగా వివరించాడు. ఈ యథార్థ సంఘటనని మనము తెలుసుకొని మనందరము కూడా త్రిలోచన గౌరీ వ్రతాన్ని ఆచరించి సుఖ సౌఖ్యాల్ని పొందుదాము. చివరిగా ఇప్పుడు ప్రయాగలో మహాకుంభమేళా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఒక చిన్న శ్లోకాన్ని చదివితే ప్రయాగ వెళ్ళి మహాకుంభమేళాలో గంగా స్నానం చేసిన ఫలితాన్ని మనము పొందవచ్చు. త్రివేణి మాధవం సోమం భరద్వాజం చ వాసుకిం వందే క్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం.